హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ యొక్క వీడియోలో డే 4లో మనం ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనమైతే చూద్దామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఇలా మనం 30 డేస్లో మనం డైలీ అయితే ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనమైతే డ్రిల్లింగ్ అయితే చేయడం జరుగుతుంది. డైలీ కూడా మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేనైతే మీకు అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది గ్రూప్లో. మీరైతే జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. పేద వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను 77% పెంచే బిల్లు ఆమోదించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, జార్ఖండ్. దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో జెండా ఊపి ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బెంగళూరు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏ రైల్వే స్టేషన్కి 4 స్టార్ రేటింగ్తో ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేషన్ను అందించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, భోపాల్ రైల్వే స్టేషన్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ ప్లాట్ఫారంలో ముంబై వెలుపల ఉన్న ఆఫ్ షోర్ ఆస్తులను రక్షించడంలో ప్రస్తుత నిర్మాణాత్మక వ్యాయామాన్ని ఏ భారతీయ సాయుధ దళం నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియన్ నేవీ. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రారంభమయ్యే ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఐఐటిఎఫ్ 41వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పీయూష్ గోయల్. కింది వాటిలో ఏ రాష్ట్రం మిల్లెట్ డేని పాటించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడిషా. ఓఎన్జీసీ యొక్క యూ ఫీల్డ్ ఆన్షోర్ సౌకర్యాలను ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో అమూర్ ఫాల్కన్ ఫెస్టివల్ 7వ ఎడిషన్ జరుపుకున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మణిపూర్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ అయిన తాషిగ్యాంగ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హిమాచల్ ప్రదేశ్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోవా. హింసను కీర్తించే ఆయుధాలు మరియు పాటలను బహిరంగ ప్రదర్శించడాన్ని పూర్తిగా నిషేధించాలని ఏ రాష్ట్రం ఆదేశించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పంజాబ్. భారతదేశం యుఎస్ సంయుక్త శిక్షణ వ్యాయామం యుద్ధ్ అభ్యాస్ 22 యొక్క 18వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరాఖండ్. అంతర్జాతీయ గీతా మహోత్సవ్ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 6, 2022 వరకు ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కురుక్షేత్ర, హర్యానా.
హస్తకళలు అండ్ ఏఎంపి అనేక ఇతర జాతి కళాకారులు అంతర్జాతీయంగా బహిర్గతం కావడానికి వీలుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఐసిసిఆర్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బీహార్. 24వ వరల్డ్ కమ్యూనికేషన్స్ అవార్డులో క్లౌడ్ నేటివ్ అవార్డును ఏ భారతీయ కంపెనీ గెలుచుకుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, జియో ప్లాట్ఫారమ్లు లిమిటెడ్. కింది వాటిలో ఏది అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థతో నగరం విభాగంలో జాతీయ అర్బన్ ట్రాన్స్పోర్ట్లో వ్యాఖ్య అవార్డును గెలుచుకుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టిసి. ఫ్రెంచ్ ప్రభుత్వం అందించే చెవాలియర్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరుణ సాయిరామ్. కింది వారిలో ఎవరు ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ గౌరవ్ సన్మాన్తో సత్కరించబడతారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రసూన్ జోషి. ఏ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు ఇవ్వబడ్డాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నర్సింగ్. అంతర్జాతీయ కన్నడ రత్న అవార్డు ఎవరు అందుకున్నారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వైకేసి వడియార్, యదువీర్ కృష్ణరాజ చామరాజ. ఉత్తరాఖండ్ హైకోర్టును నైనిటాల్ నుంచి ఏ ప్రదేశాలకు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, హల్ద్వానీ. ఇటీవల ప్రారంభించబడిన కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్ను రెట్టింపు చేయాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మహారాష్ట్ర. భారత సైన్యం సమీకృత అగ్ని శక్తి వ్యాయామం శత్రునాష్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజస్థాన్. ఏ సెగ్మెంట్ వ్యక్తుల కోసం కర్మయోగి ప్రారంభం కోర్సు సిద్ధం చేయబడింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రభుత్వ ఉద్యోగులు. ఈ గవర్నెన్స్పై 25వ జాతీయ సదస్సు యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పౌరులు, పరిశ్రమలు మరియు ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకురావడం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆడిట్ పాత్రను సృష్టించిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. అట్లాంటిక్ ఓషన్ ఫ్లోర్ యొక్క మొదటి సైంటిఫిక్ మ్యాప్ను గూగుల్ వారి హోమ్ పేజీలో ఇంటరాక్టివ్ డూడుల్తో జరుపుకున్నందున కింది వారిలో ఎవరు రూపొందించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మేరీ థార్ప్. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్లో సహకారం కోసం భారతదేశం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, యూరోపియన్ యూనియన్. నవంబర్ 2022లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ PSLV 54 మిషన్ ద్వారా కింది వాటిలో ఏ భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, EOS 6. ఏ తాబేళ్ల జాతుల మెరుగైన రక్షణ కోసం వన్యప్రాణుల సదస్సు భారతదేశ ప్రతిపాదనను ఆమోదించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, లీత్ యొక్క సాఫ్ట్ షెల్ తాబేలు. ఆపరేషన్ టర్ట్ షీల్డ్ను ఏ దేశం ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. కింది వాటిలో ఏది తమ సంబంధిత అధికార పరిధిలోని నియంత్రిత సంస్థల నియంత్రణ మరియు పర్యవేక్షణ రంగంలో సహకారం కోసం RBIతో MOU సంతకం చేసింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ. డిసెంబర్ 1, 2022 నుంచి అన్ని GST లాభాపేక్ష వ్యతిరేక ఫిర్యాదులు ఎవరి ద్వారా పరిష్కరింపబడతాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2021-2022ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ దేశం మైక్రోసాఫ్ట్ యొక్క లింక్డ్ఇన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా మారింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సోలార్ స్కీమ్ యూనియన్ సోలార్ కింద ఏ కంపెనీతో జత కట్టింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్. ఏ కామర్స్ జాయింట్ దాని డెలివరీ డ్రోన్ MK-30 డ్రోన్ డిజైన్ను ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అమెజాన్. భారతదేశపు మొట్టమొదటి స్టిక్కర్ ఆధారిత డెబిట్ కార్డును ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, IDFC ఫస్ట్ బ్యాంక్. 2010-2011లో రాష్ట్ర సగటు కామతా పరిమాణం 1.06 హెక్టార్లు కాగా 2015-2016 నాటికి సగటు సమతా పరిమాణం ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 0.94 హెక్టార్లకు తగ్గినది. ఆంధ్రప్రదేశ్ సాంవత్సరిక సాధారణ వర్షపాతం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 966 మిల్లీమీటర్. 2018-2019 సంవత్సరంలో రాష్ట్ర సాధారణ వర్షపాతం కంటే ఎంత శాతం లోటు నమోదైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 34%. 2018-2019లో నైరుతి ఋతు పవనాల వల్ల సాధారణం కంటే అధిక వర్షపాతం పొందిన జిల్లా?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ గోదావరి. 2017-2018లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం మొత్తం 42.06 లక్షల హెక్టార్లు ఉండగా 2018-2019లో ఎంత ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 40.26 LH. 2018-2019లో రాష్ట్రంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 151.12. 2018-2019లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వారి తర్వాత అధిక శాతం వాటాను అందిస్తున్న పంట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 54.86%. 2018-2019 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వారి తర్వాత అధిక శాతం వాటాను అందిస్తున్న పంట. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మొక్కజొన్న. 2018-2019లో రాష్ట్రంలో వరి ఉత్పాదకత. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 5,600 kg/ha. నికర పంట విస్తీర్ణానికి స్థూల పంట విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తిని తెలిపేది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పంటల తీవ్రత. 2017-2018లో 1.26గా ఉన్న పంటల తీవ్రత 2018-2019లో ఎంత నమోదైనది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1.24. 2018-2019లో అత్యధిక సాగునీటిని అందించే వనరులు అవరోహణ క్రమంలో. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కాలువలు, బావులు, చెరువులు. 2019 అక్టోబర్ 15 నుంచి అమలుపరచనున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుకు అందించే మొత్తం రూపాయలు 12,500లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందించే సహాయం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కేంద్ర ప్రభుత్వం రూపాయలు 6,000, రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 6,500. వైఎస్ఆర్ బీమా క్రింద రైతు ప్రమాదవశాత్తు మరణించిన లేదా ఆత్మహత్యల మరణించిన బాధిత కుటుంబానికి అందించే సహాయం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 7 లక్షలు. 2018-2019 సంవత్సరానికి మొత్తం వ్యవసాయ రుణాలు అధికంగా పొందిన జిల్లా గుంటూరు కాగా తక్కువ వ్యవసాయ రుణాలు పొందినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, విజయనగరం. ఏపీ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2011. ఏపీ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ ప్రకారం పరిమితి సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు కౌలు రైతులకు కూడా అందించుటకు ఎల్ఈసి లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ను జారీ చేయువారు.
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రెవెన్యూ డిపార్ట్మెంట్. రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించుటకు వడ్డీ లేని పంట రుణాలు, వడ్డీకి రుణాలు అందించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైతు శ్రీ. సామాజిక ఆర్థిక సర్వే 2018-2019 ప్రకారం రైతు భరోసాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 3,534 కోట్లు. 2019-2020 సంవత్సరమునకు PMFBY పథకం క్రింద రాష్ట్రాన్ని ఎన్ని బీమా క్లస్టర్లుగా విడదీశారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 4. దీపం పథకం కింద 2019 మార్చి నాటికి ఇవ్వబడ్డ గ్యాస్ కనెక్షన్లు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 56.72 లక్షలు. ఏపీలో 2019 మార్చి నాటికి ఉన్న రేషన్ షాపులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 28,510. ప్రభుత్వం పీడిఎస్ ద్వారా బియ్యానికి బదులు 3 కేజీల వరకు రాగులు, 2 కేజీల వరకు జొన్నలను 1 కేజీ రూపాయికి అందించడంలో ఉద్దేశం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరచడం, అలానే పౌషకత్వ ప్రమాణాలు మెరుగుపరచడం. ఐరన్ లోపం వలన సంభవించే ఎనీమియాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు 1 కేజీ డబుల్ ఫార్టిఫైడ్ సాల్ట్ను ఏ ధరకు అందిస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 12 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు నెలకు అందించే కందిపప్పు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఎప్పటి నుంచి పెంచింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2018 జూలై. ఫుడ్ బాస్కెట్ స్కీమ్ కింద ఉచితంగా 7 ఐటీడీఏ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో అందించే 6 వస్తువులు వాస్తవ ఖరీదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 530 రూపాయలు. సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, తెల్ల కార్డు ఉన్న కుటుంబ సభ్యులకు శానిటరీ నాప్కిన్స్ను రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో ₹10 అందిస్తుంది. MDM, PDS, AWCలలో ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ను పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ప్రవేశపెట్టుటలో ప్రభుత్వానికి మద్దతు అందించిన వారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, టాటా ట్రస్ట్. రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 162.97. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం.
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 36.88. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా వైఎస్ఆర్ కడప కాగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీకాకుళం. అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం కాగా ఎక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైఎస్ఆర్ కడప. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అనంతపురం, విశాఖపట్నం. భూ కమతాల వివరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. రాష్ట్రంలో గల ఆగ్రో క్లైమాటిక్ జోన్లు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. వ్యవసాయేతర ఉపయోగాల క్రింద ఉన్న భూమి ఎక్కువగా ఉన్న జిల్లా ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెల్లూరు. 10వ వ్యవసాయ గణాంకాలు 2015-2016 ప్రకారం రాష్ట్రంలోని కమతాల సంఖ్య ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలు. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాంత కమతాలు. 10వ భూకమతాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉపాంత కమతాల సంఖ్య ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 59.04 లక్షలు. 9వ వ్యవసాయ గణాంకాలతో పోల్చితే 10వ వ్యవసాయ గణాంకాల నాటికి రాష్ట్రంలో కమతాల సంఖ్య 76.21 లక్షలు నుండి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలకు పెరిగినది.